నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇగో గిట్లనే ఉన్నదు లయ్యల రేపు పరిస్థితి. ప్రియుడి మోజులవడి కన్న బిడ్డలకు విషమిచ్చి చంపిందో తల్లి. కిరాయి అడిగిందని ఒక ముస్లామే పానం తీసి శవం మీద డ్యాన్సులు చేసిండు ఒక బద్మాష్ గాడు. ఓ గిట్లా చెప్పుకుంటా పోతనైతే దునియా మీద ఇయ్యాల రేపు చాలా చిత్రాలే జరుగుతున్నాయి. బంధాలు ప్రేమలు అన్నీ మాయమైపోతున్నాయి. ఇగో గీడ కూడా గసొంటిదే ఏమో జరిగిందట. మరి అదేంటిదో మనం కూడా చూద్దాం పాండ్రిగా. రేపు బంధాలు బంధుత్వాలు అన్నీ మాయమైతున్నాయి. ఉల్లా బలగం అసొంటి సినిమాలు వచ్చినా కూడా ఏదో అప్పటి మందం కొందరు మారుతున్నారేమో గాని లోకం మీద చాలా మంది బంధాలు బంధుత్వాలు ప్రేమలు అన్నీ ఆదిమరుతున్నారు. ఇగో గిడ చూడున్ రోపారి, కన్న తండ్రికి కన్న బిడ్డ తలకొరివి పెడుతుంది. ఆ జీవిడిచిన ముసలాయనకు ఒక కొడుకు గుడున్నాడట. కానీ నాయనకు తలకొరివి పెట్టా అని పట్నంకెంచి రాలేదట. అసలు ముచ్చటైందంటే కాలం చేసిన ఈ తాత పేరు మాణిక్రావు. మహబూబ్ నగర్లున్న పద్మావతి కాలనీలు ఉంటాడు. ఈయనకొక కొడుకు ఇద్దరు బిడ్డలాట. ఇక కొన్నొద్దుల సంధి పానం బాలేక ఉన్న ఆస్తిని కొడుకుకు బిడ్డలకు వంచిచ్చిండట. ఇక కొడుకు 16 ఎకరాల భూమితోని పాటు 60 లక్షలు ఇచ్చిండట. ఇక పెద్ద బిడ్డకు కొన్ని పైసలు ఇచ్చిండట. ఇక చిన్న బిడ్డకు ఉన్న ఇంటిని రాసిచ్చిండట. ఇక అప్పటి సంధి కొడుకు బిడ్డలకు పంచాదులు షురువైనాయట. ఇక నిన్న ముసలైన పానం బాగలేక జీవిడిచిండట. నాయన జీవిడిచిండు జల్ది రాయే అని. లేలే నేను రాను, మీ పేరు మీద నాయన రాసిన ఇల్లు నా పేరు మీద రాత్తనే అత్త, లేకపోతే రాను, నాయనకు తలకొరివి పెట్టా అని చెప్పిండట. నిన్నటి సంధి ఇయ్యల్ల దాకా చుట్టాలందరూ నచ్చ చెప్పిండ్రట. అట్లా కాదురా, నీకోసం గంత చేసిన నాయనకు తలకొరివి పెట్టవారా, నువ్వేం కొడుకురా అని ఎంత చెప్పినా కూడా రాలేదట. నిన్న 8:30 నుంచి ఈ రోజు 3:30 అయిందో తెలియదు నాకు టైము. ఇంతవరకు వెయిట్ చేసిన నేను మా తమ్ముడి కోసం, కేవలం మా తమ్ముడి కోసమే వెయిట్ చేసిన, అయినా రాలేదు. ఇక చేసేదేం లేక చిన్న బిడ్డతోని ముసలాయనకు తలకొరివి పెట్టించిండ్రు. చూసిండ్రానుల్లా లోకం మీద కొందరు ఎట్లా తయారైతున్నారో. కడుపున పుట్టిన బిడ్డల కోసం కష్టపడి వాళ్ళను ప్రయోజకుల్ని చేసి ఆస్తులు వంచి అన్నీ వేస్తే ఆఖరుకు కన్న తండ్రి జీవిడిచినా కూడా ఆస్తి కోసము కడసూపుకు కూడా రాలేదంటే ఎట్లా తయారైతుండ్రు మనుషులు చూడుండ్రి.